మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు తొలి ఏకాదశి బుధవారంతో కలిసి వచ్చింది. ఈరోజు తులసి మొక్క మొదట్లో ఇది పెట్టి చూడండి. గంటలో అద్భుతం జరుగుతుంది. మీరు వద్దన్న డబ్బు మీ వద్దకే వస్తుంది. తొలి ఏకాదశి ఆ శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు. ఇంకా తులసి మొక్క అంటే విష్ణువుకు ఎంతో ఇష్టం. తులసి మొక్కలు లక్ష్మీ నారాయణులు కొలువు తీరి ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు. అలాంటి తులసి మొక్క మొదట్లో తొలి ఏకాదశి రోజు ఇది పెడితే మీరు గంటలో అద్భుతాన్ని చూస్తారు. మీ ఇంటిలో ఉన్న డబ్బు రెండింతలు అవుతుంది. హిందూ మతంలో తులసి మొక్క అత్యంత పవిత్రమైనది. బృంద అని కూడా పిలుస్తారు. హిందువులు దీనిని స్వర్గానికి లేదా దేవుని నివాసమైన వైకుంఠానికి ప్రవేశ ద్వారం అని నమ్ముతారు. తులసి మొక్క భక్తులకు దేవునికి దగ్గరవ్వడానికి లేదా మోక్షాన్ని పొందటంలో సహాయపడుతుంది. తులసి మొక్కలోని వివిధ భాగాలను దేవతలకు నిలయంగా భావిస్తారు. అదనంగా తులసి లక్ష్మీదేవి యొక్క భౌతిక అవతారంగా నమ్ముతారు. తులసి మొక్కను ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత శ్రేయస్సు మరియు శాంతి కోసం పూజిస్తారు. అంతేకాకుండా తులసి కోట ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తుదోషాలు ఉన్నా తొలగిపోతాయి. పురాతన కాలంలో గృహాలు తులసి మొక్క పూజ కోసం ప్రత్యేకంగా వరండా లేదా బాల్కనీని అంకితం చేసేవారు. ప్రజలు తులసి మొక్క లేదా లక్ష్మీదేవికి తమ నివాళులు అర్పించడానికి ప్రదక్షిణలు చేస్తారు. ఇంట్లో తులసి మొక్క ఉండటం వల్ల ప్రతికూల శక్తులను నివారించడానికి లేదా చెడును దూరం చేయటం కోసం కూడా సహాయపడుతుంది. తులసి మొక్కకు వైద్యం చేసే శక్తి ఉందని చెప్తూ ఉంటారు. ఇందులో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి మరియు దగ్గు, జలుబు మరియు ఇతర వ్యాధులతో పోరాడుతుంది. తులసి మొక్కకు ప్రతినిత్యం సూర్యోదయానికి ముందు నీటిని సమర్పిస్తే శుభప్రదం. ఇలా చేయటం వల్ల సంపద, శ్రేయస్సు వస్తుంది. సూర్యోదయానికి ముందు సమయంలో తులసి చెట్టును పూజిస్తే మంచిది. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా పొందుతారు. మరి ఎంతో విశిష్టత ఉన్న తులసి చెట్టు మొదట్లో తొలి ఏకాదశి రోజు ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ ఏకాదశి రోజు మీ ఇంట్లో ఉండే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే మీకు తరతరాలకు తరగని డబ్బు వస్తుంది. 4 వైపుల నుండి కోరుకున్నంత డబ్బు వస్తుంది. ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల మీరు లక్షాధికారులుగా మారిపోతారు. బియ్యం మన అందరి ఇళ్లల్లో ఉంటాయి. కొందరు బియ్యాన్ని బియ్యం డబ్బాలో, స్టీల్ డబ్బాలో, క్యాన్లో వేసుకుంటూ ఉంటారు. బియ్యంతో పరిహారాలను కూడా చేస్తారు. మీ ఇంటిలో బియ్యం నిండుకోకుండా ఉండడానికి, అలాగే మీ సంపాదన పెరగడానికి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది వేయాలి. బియ్యాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. బియ్యాన్ని వండితే అది అన్నమవుతుంది. బియ్యంలో పసుపు వేసి కలిపితే అవి అక్షింతలవుతాయి. బియ్యాన్ని కింద పడనివ్వకూడదు అని, బియ్యాన్ని కాళ్ళతో తన్నకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మనలో చాలామందికి రేషన్ బియ్యం వస్తాయి. అయితే కొందరికి నెల పూర్తి అవ్వకముందే బియ్యం అయిపోతాయి. బియ్యం నిండుకోవటం అనేది అశుభానికి సంకేతం. మీ ఇంటిలో బియ్యం నిండుగా ఉంటేనే లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటారు. మీ ఇంటిలో డబ్బు కూడా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం, అన్నపూర్ణాదేవి అనుగ్రహం మీకు కలగాలంటే ప్రతి నెల మీరు కొంచెం బియ్యాన్ని పక్కకు తీసి మూట కట్టాలి. ఆ మూటను మీ పూజా గదిలో పెట్టాలి. నెల పూర్తి అయిన తర్వాత మూట కట్టిన బియ్యాన్ని తీసి నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పించాలి. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని అందరూ తినాలి. లేదా మీరు రోజు బియ్యం కడుగుతారు కదా, బియ్యాన్ని కడిగే ముందు ఒక గుప్పెడు బియ్యాన్ని పక్కకు పెట్టండి. అలా ప్రతిరోజు తీసి పక్కకు పెట్టి తర్వాత ఆ బియ్యాన్ని ఎవరికైనా దానం చేయండి. బియ్యాన్ని దానం చేయటం వల్ల అన్నపూర్ణాదేవి సంతోషిస్తుంది. బియ్యంతో నైవేద్యం చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఇలా ప్రతి నెల మీరు బియ్యంతో ఈ పరిహారాలను చేస్తే మీకు మరియు మీ కుటుంబ సభ్యుల వారికి తరతరాలకు తిండికి లోటు అనేదే ఉండదు. ఇక మీ ఇంటిలో బియ్యం డబ్బాతో పాటు డబ్బు కూడా నిల్వ ఉండాలంటే ఏకాదశి రోజు మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది పెట్టాలి. బియ్యం డబ్బాలో వీటిని పెడితే అతి త్వరలో మీ సంపాదన పెరుగుతుంది. 4 వైపుల నుండి డబ్బు వచ్చి పడుతుంది. మరి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఏం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఏకాదశి అనేది ఒక పర్వదినం.
చాలామంది హిందువులు మంచి పనులు చేయడానికి ఏకాదశి తిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు తులసి నైవేద్యం లేకుండా విష్ణువు యొక్క ఆరాధన అసంపూర్తిగా మారుతుంది. ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణుని పూజిస్తారు. పద్మపురాణం ప్రకారం ఏకాదశి ఉపవాసం ఆచరించటం వల్ల ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. జన్మ జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణునామ స్మరణ చేయాలి. ఇలా చేయటం వల్ల సంపద, సంతోషము, శ్రేయస్సు పోతాయి. ఈ ఏకాదశి వ్రతం ఆచరించటం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గంగాజలంతో అభిషేకించాలి. తులసి ఆకులతో స్వామిని పూజించటం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు త్వరగా లభిస్తాయి. విష్ణు సహస్రనామము, స్తోత్రాలు చదవండి. విష్ణువుకు హారతి సమర్పించి రావి వృక్షాన్ని పూజించండి. ఉపవాసంతో పాటు పూజ తర్వాత వ్రత కథను చదవటం గుర్తుంచుకోండి. పూజ చేసిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని దానిని పూజించిన లక్ష్మీ నారాయణుల చిత్రపటం ముందు పెట్టాలి. ఆ వస్త్రంలో కొన్ని వక్కలను వేయండి. 5 వక్కలు వేయండి. తాంబూలంలో వాడే వక్కలు ఉంటాయి కదా, ఆ వక్కలను ఆ రెడ్ క్లాత్లో వేయాలి. ఈ పరిహారానికి వక్కలు ఖచ్చితంగా ఉండాలి. అమ్మవారి పూజలలో ముఖ్యంగా ఉండే వస్తువు వక్క దేవతలను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. వక్కను రెడ్ క్లాత్లో వేసిన తర్వాత రూపాయి కాయిన్స్ని 5 వేయండి. 5 వక్కలు 5 రూపాయి కాయిన్స్ను వేయాలి. ఇప్పుడు అందులో బెల్లం పెట్టండి. బెల్లాన్ని ఈ పరిహారంలో వాడటం వల్ల మీకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. బెల్లం డబ్బును ఆకర్షిస్తుంది. చిన్న బెల్లం ముక్కను ఈ పరిహారంలో పెట్టడం వల్ల మీకు ఇక డబ్బుకు కొరత అనేదే ఉండదు. బెల్లం మీ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఉద్యోగము, వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని పెంచుతుంది. బాగా డబ్బు సమస్యలు ఉన్నాయని బాధపడేవారు, అప్పులలో చిక్కుకొని ఇబ్బంది పడేవారు రేపు ఏకాదశి రోజు ఎరుపు రంగు వస్త్రంలో బెల్లం పెట్టి దానిపై పసుపు, కుంకుమను వేయాలి. ఒక్క 5 రూపాయి బిళ్ళలు బెల్లము, పసుపు, కుంకుమ రెడ్ కలర్ క్లాత్లో వేసి మూట కట్టి ఆ మూటకు ధూపం చూపించండి. హారతి ఇవ్వాలి. ఆ తర్వాత ఈ మూటను పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోవాలి. కొంచెం సేపు ఆ మూటను లక్ష్మీనారాయణుల పటం దగ్గరనే వదిలివేసేయండి. 5-10 నిమిషాలు అయిన తర్వాత ఆ మూటను మీ బియ్యం డబ్బాలో కొంచెం బియ్యం తీసి అందులో పెట్టండి. మూట పెట్టిన తర్వాత ఆ మూటపై బియ్యం వేసి కప్పేయండి. ఇలా ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో వీటిని పెట్టడం వల్ల మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. తరతరాలకు తరగని డబ్బు వస్తుంది. 4 వైపుల నుండి విపరీతంగా డబ్బు వచ్చి పడుతుంది. వీటిని ఎన్ని రోజులైనా సరే బియ్యం డబ్బాలో ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే మీ ఇంట్లో బియ్యం నిండుకుంటాయో అప్పుడు ఆ మూటను అలాగే బియ్యం డబ్బాలో ఉంచి కొత్త బియ్యాన్ని అందులో వేయండి. ఇలా 3 లేదా 5 సార్లు వేసిన తర్వాత ఆ మూటను తీసి విప్పి అందులో ఉన్న కాయిన్స్ను పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మీకు దగ్గరలో రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి కొంచెం గొయ్యి తీసి ఆ గొయ్యిలో బెల్లము, వక్క, పసుపు, కుంకుమలు వేసి కప్పేయండి. ఈ రెడ్ క్లాత్ను పారే నీటిలో పడవేయండి. లేదంటే ఆ క్లాత్ని ఇంటికి తీసుకుని వచ్చి ఉతికి మళ్ళీ ఏకాదశి రోజున ఆ క్లాతులో వీటిని వేసి మూట కట్టండి. బియ్యం డబ్బాలో పెట్టండి. ఇలా చేయటం వల్ల మీ సంపాదన రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. మీరు ఊహించనంత డబ్బును చూస్తారు. మరి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ బియ్యం డబ్బాలో వీటిని పెట్టండి. లక్ష్మీ నారాయణులకు నిష్ఠగా పూజ చేసి మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకొని ఈ మూటను బియ్యం డబ్బాలో పెట్టి శుభ ఫలితాలను పొందండి. డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. ఎంతో శక్తివంతమైన ఈ తొలి ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో పెట్టడానికి కావలసినవి 5 యాలుకలు. యాలుకలను తులసి మొదట్లో నాటితే మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. మీ ఇల్లు సిరుల వర్షంతో నిండిపోతుంది. 5 పచ్చి యాలుకలను మంచిగా ఉన్నవి తీసుకోవాలి. ఎండిన కాయలు కాకుండా ఆకుపచ్చ రంగులో ఉన్న 5 యాలుక్కాయలను తీసుకోవాలి. ఆ తర్వాత ఆ యాలకులను విష్ణు పటం ముందు లేదా మీ ఇంటిలో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటో ముందు విష్ణుమూర్తి ఎత్తిన 10 అవతారాలలో ఏ అవతారంలో
ఏ ఫోటో మీ ఇంటి పూజ గదిలో ఉంటే ఆ ఫోటో ముందు ఈ 5 యాలకులను పెట్టి మీకు ఉన్న కోరికలను చెప్పుకోండి. ఈ యాలకులను పూజ మొదలుపెట్టే ముందే అంటే దీపం వెలిగించక ముందే దేవుని పటం ముందు ఉంచి దేవుని పటాలకు పువ్వులను అలంకరించి తులసి చెట్టుకు దీపం పెట్టి ఆ తర్వాత పూజ గదిలో దీపం పెట్టాలి. ఇలా చేసిన తర్వాత దేవుని పటాలతో పాటుగా ఈ 5 యాలకులకు కూడా ధూపం చూపించి హారతి ఇవ్వండి. పూజ పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ మీ కోరికను చెప్పుకుని తులసి చెట్టు మొదట్లో కొంచెం మట్టి తవ్వి అందులో ఈ 5 యాలుక్కాయలను కూడా ఉంచండి. తవ్వమన్నాం కదా అని వేటితో పడితే వాటితో తవ్వకండి. మీ చేతులతో కొంచెం మట్టి తీసి కొంచెం గుంటలాగా అయిన తర్వాత అందులో ఈ 5 యాలుక్కాయలు వేసి తులసమ్మకు నమస్కారం చేసుకోవాలి. యాలుకలు డబ్బు తెచ్చి పెట్టడంలో బాగా సహాయపడతాయి. అంతేకాదు యాలకులు అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. ఈ తొలి ఏకాదశి రోజున తులసి కోటలో యాలుకలను నాటితే మీకు లక్ష్మీ యోగం పడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. సూర్యోదయానికి ముందే పూజా విధానాలన్నీ కూడా పూర్తి చేసి ఈ పరిహారం చేసుకోవాలి. యాలకులు అనేవి అందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి తొలి ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో యాలకులు వేయటం అస్సలు మర్చిపోకండి. మీ ధనం రెట్టింపవడానికి ఇది చాలా మంచి పరిహారం. అందులోనూ ఈ పరిహారం తొలి ఏకాదశి రోజున చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మీకు ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ తొలి ఏకాదశి రోజున ఈ నియమాలను ఆచరిస్తూ ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారం చేసుకున్నట్లయితే విష్ణువుతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరి సంపదలు మీ సొంతమవుతాయి. వద్దన్న కొద్దీ డబ్బు వచ్చి పడుతూనే ఉంటుంది. ఇక ప్రత్యేకించి తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. రాజయోగం పడుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. తొలి ఏకాదశి రోజు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. తొలి ఏకాదశి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్టు ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. తొలి ఏకాదశి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. తొలి ఏకాదశి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. తొలి ఏకాదశి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమైపోతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. తొలి ఏకాదశి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. తొలి ఏకాదశి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను తొలి ఏకాదశి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి తొలి ఏకాదశి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. తొలి ఏకాదశి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా తొలి ఏకాదశి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది.
ఘోర నరకాలు తప్పుతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. తొలి ఏకాదశి నుండి ప్రత్యేకంగా గోపద్మ వ్రతం చేస్తారు. గోపద్మ వ్రతం అనేది చాతుర్మాస సమయంలో గోవులను పూజించడానికి ఏర్పాటు చేసుకున్న వ్రతము. దీనిని సుమంగళి స్త్రీలు ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు. గోపద్మ వ్రతంలో భాగంగా గోవులను పూజించటమే కాక పశువుల పాకలను లేదా కొట్టాలను శుభ్రపరిచి వాటిల్లో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు. ఈ ముగ్గుల్లో భాగంగా ఆవును మరియు దూడను గీసి దానిని 33 పద్మాలతో నింపుతారు. ఇందులో భాగంగా ముగ్గు చుట్టూ 33 ప్రదక్షిణాలు చేస్తారు. 33 సార్లు ఆర్జమిస్తారు మరియు 33 స్వీట్లు దానం చేస్తారు. పశువుల పాక అందుబాటులో లేనివారు ఇంట్లోనే ముగ్గు వేసి పూజా కార్యక్రమం చేస్తారు. ఈ గోపద్మ వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ముగిస్తారు. హిందూ మతంలో ఆవును పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఆవును పూజించటం అనేది వైదిక సంస్కృతిలో ఒక భాగం. సమస్త దేవతలు ఆవులో కొలువై ఉన్నారని భావిస్తారు. గోపద్మ వ్రతంలో భాగంగా వేసిన ముగ్గుకు పుష్పార్చన జరిపి చక్కెర లేదా స్వీట్లను నైవేద్యంగా పెట్టాలి. వాటి చుట్టూ 33 ప్రదక్షిణలు చేసి 33 సార్లు నమస్కరించుకోవాలి. ఆ తర్వాత ఆవు శరీరంపై 6 మోహిని దేవతలకు ప్రతీకగా చేసిన 6 పద్మాలకు 6 సార్లు నమస్కరించుకోవాలి. హారతిని ఇచ్చి 33 మంది దేవతలకు 33 సార్లు అర్ఘ్యమివ్వాలి. ఈ 6 మోహిని దేవతలకు 6 సార్లు వేరుగా అర్ఘ్యమివ్వాలి. తర్వాత గోపద్మ వ్రత కథను చదివి అక్షింతలు వేసి పూజలో ఏమైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని కోరుకోవాలి. స్వీట్లు మొదట సోదరులకు, ఆ తర్వాత ఇతరులకు దానమివ్వాలి. ఈ వ్రతమును 4 నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి. ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల 1-2 రోజులు తప్పిపోయినా ఆ తర్వాత రోజు పూజను కొనసాగించి అపరాధాన్ని క్షమించమని కోరుకోవాలి. ఒకవేళ వరుసగా 7 రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రతభంగం జరిగినట్లుగా భావించి ఇక కొనసాగింపకూడదు. ఇలా వ్రతం చేశాక ఎవరైనా బ్రాహ్మణుడికి గొడుగు, చెప్పులు దానం ఇవ్వాలి. ఇలా చేస్తే దారిద్ర బాధలన్నీ కూడా తొలగి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇక విన్నంతనే సకల శుభాలను కలగజేసే గోపద్మ వ్రత కథను తెలుసుకుందాం. ఒకసారి దేవసభలో అప్సరస రంభ నాట్య ప్రదర్శన చేస్తుంది. మనోహరంగా వాయిస్తున్న సంగీత వాయిద్యముల నడుమ ఆమె అద్భుత నాట్యం కొనసాగుతూ ఉండగా ఒక తబల పగిలి అపస్వరం రావటంతో కార్యక్రమం ఆగిపోయింది. దానికి ఇంద్రుడు నొచ్చుకుని వెంటనే యముణ్ణి పిలిచి భూలోకంలో గోపద్మ వ్రతమాచరించని వారి చర్మం వలిచి తెచ్చి తబలాను బాగు చేయవలసిందిగా కోరతాడు. దానికి యముడు భూలోకంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుని రమ్మని తన భటుల్ని పంపిస్తాడు. ఆ భటులు లోకమంతా తిరిగి వచ్చి యమునికి ఇలా నివేదిస్తారు. గౌరి, సావిత్రి, అనసూయ, ద్రౌపది, అరుంధతి మరియు సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి గోపద్మ పూజ చేస్తున్నారు. ఒక శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్ర ఇంటి వద్ద మాత్రం ముగ్గు లేదు అని తెలియజేశారు. దాంతో యముడు భటులతో ఆమె చర్మాన్ని తీసుకుని వచ్చి ఆ తబలాకు బిగించవలసిందిగా ఆదేశిస్తాడు. ఆ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణుడికి చేరవేస్తాడు. విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఉదయం నిద్రలేచిన వెంటనే సుభద్ర దగ్గరకు వెళ్ళి ఆమెను ఇంటి వద్ద ముగ్గు ఎందుకు వేయలేదు, గోపద్మ వ్రతాన్ని ఎందుకు ఆచరించటం లేదు అని అడుగుతాడు. దానికి సుభద్ర నాకు సూర్యచంద్రుల వంటి 2 సోదరులు, ఆ వీరుడైన అర్జునుని వంటి భర్త, దేవకీ వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చేయాలి అని ఎదురు ప్రశ్న వేస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నీ ఉన్నా కానీ భవిష్యత్తు కోసం వ్రతం చేయాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఇలా వివరిస్తాడు. గద్ద, విష్ణు పాదము, శంఖము, చక్రము, గద, పద్మము, స్వస్తిక్, బృందావన, వేణువు, వీణ, తబల, ఆవు, దూడ, 33 పద్మములు, రాముని ఊయల, సీత చీర అంచు, తులసి ఆకు, ఏనుగు మరియు భటులను ముగ్గుతో, నదులు, చెరువులు మరియు దేవుని చిత్రాలతో కలిపి గీయాలి అని చెప్తాడు. అప్పుడు సుభద్ర రాతి పొడిని ముత్యములు మరియు పగడములతో కలిపి ముగ్గు వేసింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు
తెలిపిన విధంగా గోపద్మ వ్రతాన్ని ఆచరించింది. ఆ విధంగా సుభద్ర గోపద్మ వ్రతం ఆచరించి యమభటుల నుండి తప్పించుకోగలిగింది. అప్పటి నుంచి ఆ వ్రత ప్రాచుర్యం పొందింది. తర్వాత యమభటులు ఉత్తరానికి తలపెట్టి పడుకుని ఉన్న ఒక ఏనుగు నుండి చర్మము గ్రహించి తబలా బాగు చేసుకున్నారు. ఇంకొక కథ ప్రకారం సారి కైలాసంలో శివుని చేతి మెత్తదనాన్ని చూసిన పార్వతి, మీ చెయ్యి ఇలా మెత్తగా మృదువుగా ఉండడానికి కారణం ఏమిటని శివుణ్ణి అడిగింది. అప్పుడు శివుడు పరోపకారం చేయటం వలన చేతులు మెత్తగా ఉంటాయని చెప్పాడు. అందుకే ఎముకలేని చెయ్యి అని దానం చేసేవారిని వర్ణిస్తారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న పార్వతికి పరోపకార సేవ చేయాలనే కోరిక కలిగింది. దాంతో మారువేషంతో భూలోకానికి వెళ్ళింది. 100 ఏళ్ల నాంచి అనే పేరుగల గర్భిణికి చేయూతనిచ్చి సేవ చేసి 11 రోజుల తర్వాత సకల ఐశ్వర్యాలు కలగజేసి చాతుర్మాసే గోపద్మ వ్రతాన్ని తెలిపి అంతర్ధానమైపోయింది. 5 ఏళ్ల తర్వాత అమ్మకు 4 ఏళ్ల నాంచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది. అప్పుడు 4 ఏళ్ల నాంచి గోపద్మ వ్రత ఉద్యాపన చేసుకుంటోంది. పార్వతీదేవి ఓ ముసలమ్మ రూపంలో 4 ఏళ్ల నాంచి దగ్గరకు అనగా ఇంటి దగ్గరకు వెళ్ళి మంచినీళ్ళు అడిగింది. 4 ఏళ్ల నాంచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో నీరిమ్మని తన పనివారితో చెప్పింది. 4 ఏళ్ల నాంచి ప్రవర్తనతో అవమానపడిన పార్వతీదేవి తిరిగి శివుని దగ్గరికి వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చెయ్యమని కోరింది. 4 ఏళ్ల నాంచి గోపద్మ వ్రతం చేసింది కనుక అది సాధ్యపడదన్నాడు శివుడు. పార్వతీదేవి తర్వాత విష్ణువు దగ్గరకు వెళ్ళి 4 ఏళ్ల నాంచికి ఐశ్వర్యం లేకుండా చేయమని కోరింది. కానీ విష్ణువు కూడా తానేం చేయలేనన్నాడు. చివరికి నారదుడి దగ్గరికి వెళ్ళి 4 ఏళ్ల నాంచికి జరిగిందంతా తెలిపాడు. తన అపచారాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వర్లకు పాయసము, గణపతికి ఉండ్రాలు నైవేద్యం చేసి క్షమించమని కోరింది. తర్వాత శాంతించిన పార్వతీదేవి పరమేశ్వరుడు కలిసి ఆమెకు సకలైశ్వర్యాలు అందజేశారు. గోపద్మ వ్రత మహత్యాన్ని తెలిపే కథ ఇది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.